తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ జోరు ఇంకా కొనసాగుతుంది. జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆ పార్టీ బలపడుతుంది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ పార్టీకి అనూహ్యంగా కలిసి వచ్చాయి. దాంతో ఇద్దరిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్న బీఆర్ఎస్ 2 ఎమ్మెల్సీ సీట్లను పోగొట్టుకోవాల్సి వస్తుంది. కనీసం ఒకటి అయినా దక్కుతుందని బీఆర్ఎస్ భావించింది. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 2 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయడంతో 2 కాంగ్రెస్ ఖాతాలోకి చేరడం ఖాయంగా కనిపిస్తుంది. 2 ఎమ్మెల్సీలకు వేర్వేరుగా నోటిఫికేషన్లను ఈసీ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 29న పోలింగ్. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలువడతాయి. వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఒక్కో ఎన్నికకు ఎమ్మెల్యే ఒక్కోసారి ఓటు హక్కు వినియోగించుకుంటారు. 2 నోటిఫికేషన్లకు 2 వేర్వేరు ఓటు హక్కులు ఉంటాయి. అంటే ప్రతి ఎమ్మెల్యే, కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు 119 మంది ఓటర్లు ఉంటారు. ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వారు ఎమ్మెల్సీ అవుతారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకే 2 సీట్లు లభిస్తాయి. ఇలా వేర్వేరు నోటిఫికేషన్లు వద్దని బీఆర్ఎస్ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం 2 నోటిఫికేషన్లు ఇస్తున్నట్టుగా స్పష్టం చేశారు. వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో పోటీ చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకే 2 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. పోటీ చేస్తే 2 చోట్ల పోటీ చేయాలి. ఒక్క చోట పోటీ చేసిన ప్రయోజనం ఉండదు. పోటీ చేసిన తర్వాత ఓటు వేయడానికి అందరూ రాకపోతే పరువు పోతుంది. అందుకే ఆగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులపై కాంగ్రెస్ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.